హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక వ్యాసరచన పోటీలో గెలిచిన వారికి 100 రూపాయలు, గెలవని వారికి 25 రూపాయలు ఇవ్వాలని నిర్వాహకులు నిర్ణయించారన్నమాట. బహుమతులకై పంచవలసిన మొత్తం 3000. మొత్తం ఎంత పంచాలి? 3000 పంచాలి. పోటీలో మొత్తం పాల్గొన్న వారు 63 మంది అయితే గెలుపొందిన వారి సంఖ్య ఎంత అన్నాడు. ఇక్కడ మనం ఫస్ట్ రాసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం సమ్ అనేది అర్థం చేసుకోవాలి. అసలు ఫస్ట్ ఏమి ఇచ్చాడు, ఏం కనుక్కోవాలి మనం అని. ఇక్కడ ఫస్ట్ మనకి ఇచ్చింది వ్యాసరచన పోటీలో గెలిచిన వారు ఎంత అని చెప్పాడు. గెలుపొందిన వారి సంఖ్య ఎంత అన్నాడు. 100 రూపాయలు. పోటీలో గెలిచిన వారికి 100 రూపాయలు ఇస్తానన్నాడు, కానీ ఎంతమంది గెలిచారనేది మనం కనుక్కోవాలి. ఇప్పుడు గెలుపొందిన వారి సంఖ్య అనేది మనం ఎక్స్ అనుకుంటే, ఇక్కడ మనకి గెలవని వారి సంఖ్య ఎంత, ఎల్ అనుకుంటే. ఇప్పుడు గెలుపొందిన వారి సంఖ్య ఎక్స్ కదా, ఇక్కడ మనకి టోటల్ ఇచ్చాడు. ఎంతమంది పార్టిసిపేట్ చేశారని ఇచ్చాడు, 63 మంది అని ఇచ్చాడు. అవునా, ఇప్పుడు 63 మైనస్ అంటే 63 మైనస్ ఎక్స్ చేయాలన్నమాట. అంటే గెలుపొందిన వారి సంఖ్యని గెలవని వారి సంఖ్య, ఇక్కడ గెలవని వారి సంఖ్య ఎల్ ఈజ్ ఈక్వల్ ఎంత అని చెప్పాలి, 63 మైనస్ ఎక్స్ కింద తీసుకోవాలి. టోటల్ ఎంత అని ఇచ్చాడు, పంచాల్సిన అమౌంట్ ఎంత అన్నాడు, 3000 అని చెప్పాడు. ఇప్పుడు మనం ఈ ఫార్ములాని యూస్ చేసి ఆన్సర్ని రాబట్టాలన్నమాట. W ఇంటూ 100 ప్లస్ ఎల్ ఇంటూ 25 ఈజ్ ఈక్వల్ 3000కి ఈక్వల్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు దీనికి మనం ఈక్వల్ చేయాలి అంటే W ఈజ్ ఈక్వల్ ఎంత, ఇక్కడ మనకి W ఈజ్ ఈక్వల్ ఎక్స్ కదా, ఎక్స్ ఇంటూ 100 ప్లస్ ఎల్ యొక్క వాల్యూ ఎంత, ఎల్ యొక్క వాల్యూ వచ్చేసి 63 మైనస్ ఎక్స్ ఇంటూ 25 ఈజ్ ఈక్వల్ దేనికి ఈక్వల్ అని చెప్పాడు, 3000కి ఈక్వల్ అని చెప్పాడు. ఇప్పుడు మనం 100x ఈజ్ ఈక్వల్ టు 63 25 ఎంత అవుతుంది, 63 25 వచ్చేసి మనకి 1575 అవుతుంది. మైనస్ ఇక్కడ 25x 25 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 25 ఈజ్ ఈక్వల్ దీనికి ఇక్కడ మనకి ఇది ప్లస్ అయింది కదా, 100x ప్లస్ 63 ఇంటూ 25 ఈజ్ ఈక్వల్ 1575 మైనస్ 25 ఇంటూ ఎక్స్ 25x ఈజ్ ఈక్వల్ 3000కి ఈక్వల్ అయింది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సరు 100xలో నుంచి మైనస్ 25x తీసేస్తే 75x అవుతుంది. అవునా, 100xలో నుంచి 25 తీసేస్తే 75x ప్లస్ 1575 ఈజ్ ఈక్వల్ 3000. ఇప్పుడు మనం 75x ఈజ్ ఈక్వల్ టు ఈ 3000లో నుంచి 1575 తీసేస్తే మనకు రిమైనింగ్ ఎంత వస్తుంది ఆన్సర్, అక్కడ 1575 తీసేస్తే 1425 అనేది వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1425/75. ఇప్పుడు దీన్ని మనం క్యాన్సిల్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 19 వస్తుంది. ఓకేనా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 19. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత, 19. ఓకేనా. ఇక్కడ మనకి సమ్ అనేది అర్థమైందా. W ఇంటూ 100 ప్లస్ ఎల్ ఇంటూ 25 ఈజ్ ఈక్వల్ 3000కి ఈక్వల్ చేసాము. W అంటే ఎక్స్ తీసుకున్నాము, ఎక్స్ ఇంటూ 100 ప్లస్ 63 మైనస్ ఎక్స్ ఇంటూ 25 ఈజ్ ఈక్వల్ 3000. ఇప్పుడు 100 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 100x ప్లస్ 63 25 1575 మైనస్ ఎక్స్ ఇంటూ 25 25x ఈజ్ ఈక్వల్ 3000. ఇప్పుడు మనం 100xలో నుంచి 25x తీసేస్తే 75x వచ్చింది ప్లస్ 1575 ఈజ్ ఈక్వల్ 3000. ఇప్పుడు 75x ఈజ్ ఈక్వల్ 3000. ఇప్పుడు 1575 అనేది మైనస్ అవుతుంది అనమాట 3000లో. అప్పుడు మనకి రిమైనింగ్ ఎంత వస్తుంది, 1425. ఇప్పుడు ఆన్సర్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 75 అనేది 1425లో 19 టైమ్స్ క్యాన్సిల్ అయింది. ఓకేనా. నెక్స్ట్ సమ్ వచ్చేసి మనకి దీని యొక్క విలువ కనుక్కోండి అన్నాడు. 5 క్యూబ్ అంటే ఎంత, 5 5 ఆర్ 25 25 5 ఆర్ 125. అవునా, 125 మైనస్ 3 3 ఆర్ 9 9 3 ఆర్ 27. ఇప్పుడు మనం దీన్ని మైనస్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 98 అనేది వస్తుంది. ఆన్సర్ ఎంత వస్తుంది, 98 అనేది వస్తుంది. ఇక్కడ ఆన్సర్ కూడా సేమ్ అదే. 24 మంది బాలికలు 16 మంది బాలురు విహారయాత్రకు వెళ్ళారు. అయినా బాలికల బాలుర నిష్పత్తి ఎంత అన్నాడు. సింపుల్గా మనం డైరెక్ట్గా ఇచ్చేసాడు. ఇక్కడ 24:16 నిష్పత్తి అన్నాడు కదా. అంటే 8 టేబుల్ తీసుకున్నాం అనుకోండి, 8 3 ఆర్ 24 8 2 ఆర్ 16. ఓకేనా. 24 24 మంది బాలికలు 16 మంది బాలురు విహారయాత్రకు వెళ్ళారు. అయినా బాలికల బాలుర నిష్పత్తి ఎంత అంటే డైరెక్ట్గా తీసుకుని నిష్పత్తి కట్టొచ్చు కదా మనం. అది 24
3:16 అంటే ఎంత వచ్చింది? 3:2 అనేది ఆన్సర్ వచ్చింది. ఓకేనా? ప్రతి పేపర్లో కూడా మనకి 7th క్వశ్చన్ వచ్చేది శాతంగా మార్చిన అని ఇచ్చాడు. ప్రతి క్వశ్చన్ కూడా శాతంగా మార్చిన 5/4ను శాతంగా మార్చిన ఎంత వస్తుంది? 125 అంటే 125% అనేది వస్తుంది. 5/4ను శాతంగా మారిస్తే 125% అనేది రావడం జరుగుతుంది. ప్రతి పేపర్లో కూడా 7th బిట్ అనేది మనకి పర్సంటేజ్కి కన్వర్ట్ చేయటం అనేది ఇవ్వటం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ 8, 9, 10 క్వశ్చన్స్ అనేవి మనం డిస్కస్ చేసుకుందాం. ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియోస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.